ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ప్రొవిజనల్ ర్యాంక్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో నేను ఆ రిజల్ట్ లిస్ట్ బేస్ చేసుకొని జోన్ 7ని ఆధారంగా కేటగిరీ వైస్ ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ మార్క్స్కి పోస్ట్ వస్తుంది అనేది జనరల్గా ఎగ్జామ్షన్గా ప్రకారం చేసాం ఫ్రెండ్స్. దీనిలో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే టోటల్గా జోన్ 7లో మనకు టోటల్గా 13 స్టేట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ 13 స్టేట్ పోస్టులలో ఫస్ట్ వన్ వచ్చేసి బీసీఏ కేటగిరీకి వెళ్ళిపోయింది 91 మార్క్స్తోనే 10th ర్యాంక్ అది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ కింద 15th ర్యాంక్ వచ్చి 19 మార్క్స్తోనే సెకండ్ పోస్ట్ అది స్టేట్ పోస్ట్. థర్డ్ వచ్చి బీసీబీ కేటగిరీ నుంచి వెళ్ళి 23rd ర్యాంక్ వాళ్ళకి 88 మార్క్స్ వచ్చేసి ఓసీ కేటగిరీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ 24th ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి 88 మార్క్స్తోనే ఎస్సీ కేటగిరీ నుంచి 27th, ఇది కూడా ఓపెన్ పోస్ట్లోకి వెళ్ళిపోయింది. 88 మార్క్స్ బీసీడీ కేటగిరీ 28th ర్యాంక్తో ఓపెన్ కేటగిరీ స్టేట్ పోస్ట్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి మన ఈడబ్ల్యూఎస్లో మాత్రం 87 మార్క్స్తోనే బీసీబీలో ఏమో 29th ర్యాంక్, ఎస్సీ కేటగిరీ నుంచి 2 పోస్టులు స్టేట్ పోస్ట్కి వెళ్ళడం జరిగింది. ఒకటి 125 ర్యాంక్, ఒకటి 147 ర్యాంక్. మార్క్స్ వచ్చేసి 82, 81. నెక్స్ట్ వచ్చేసి బీసీలో సెకండ్ స్టేట్ పోస్ట్ అనమాట. ఫస్ట్ వచ్చి 91 వస్తుంది, సెకండ్ వచ్చేసి మనకి 82, 148 ర్యాంక్. ఫైనల్గా 81 మార్క్స్ అనేది ఎస్టీ కేటగిరీ సంబంధించిన ఒక స్టేట్ పోస్ట్, ఇది వాళ్ళ 175 ర్యాంక్. నెక్స్ట్ ఇవన్నీ స్టేట్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలోకి వచ్చేసరికి ఏంటి అంటే టోటల్గా మనకు 56 ఓపెన్ పోస్టులు ఉన్నాయి జోన్ 7లోకి. ఈ జోన్ 7లో ఫస్ట్ బీసీబీ 87th ర్యాంక్ వెళ్ళిపోయింది. సెకండ్ బీసీడీ వాళ్ళది 35th ర్యాంక్ ఏమో బీసీడీ, సెకండ్ ఏమో 36th ర్యాంక్ బీసీడీకి వెళ్ళిపోయింది. థర్డ్ది వచ్చేసి 37th ర్యాంక్, ఫోర్త్ది బీసీబీ, మళ్ళీ ఫిఫ్త్ది వచ్చేసి బీసీడీ ర్యాంక్. ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి మనకు 5th బీటీకి వెళ్ళిపోయింది. 6 వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి 19 ర్యాంక్ వెళ్ళిపోయింది. 7th ఈడబ్ల్యూఎస్, మళ్ళీ 8th కూడా బీసీడీ 146 ర్యాంక్. 9th ఎస్సీ కేటగిరీ 148 ర్యాంక్. 10th వచ్చేసి బీసీబీ కేటగిరీ 152. 11th బీసీబీ సంబంధించింది ఎస్సీ 171, ఎస్టీ 175, 178 బీసీబీ, 192 బీసీబీ, 201 బీసీసీ, 220 ఎస్సీ, 226 బీసీడీ, 254 బీసీబీ, 267 ఎస్సీ, 272 బీసీబీ. నెక్స్ట్ 22nd వచ్చేసి ఏంటి అంటే బీసీబీ, 23rd ఈడబ్ల్యూఎస్, 24 బీసీడీ, 25 వచ్చేసి బీసీబీ, 26 బీసీడీ, 27 బీసీడీ, 28 బీసీబీ, 320 బీసీబీ, 336 ర్యాంక్ బీసీబీ, 30 ర్యాంక్. 31 కూడా ఈడబ్ల్యూఎస్కి వెళ్ళిపోయింది. 32 ఎస్సీ, 33 ఈడబ్ల్యూఎస్, 34 బీసీబీ, 35 ఓసీ, 36 ఎస్సీ, 37 397 బీసీబీ, 38 399 బీసీడీ, 39 వచ్చేసి బీసీబీ, మళ్ళీ 403 ర్యాంక్. 40 పోస్ట్ వచ్చి 470 ర్యాంక్ అని బీసీకి వెళ్ళిపోయింది. 41 నుంచి వెళ్ళి బీసీడీ ఒకటి, బీసీడీ, 43 బీసీఏకి, మళ్ళీ బీసీడీకి, మళ్ళీ బీసీబీకి, ఎస్సీకి, బీసీసీ. చూసారా, బీసీబీలో సెకండ్ ఓపెన్ కేటగిరీ 475 వచ్చింది. ఒకటేమో మనకు 201లో ఉంది. ఇవన్నీ బీసీడీ 420 ర్యాంక్, బీసీడీ 429 ర్యాంక్, బీసీఏ 447, బీసీడీ 450, బీసీబీ 467, ఇక్కడ బీసీఏ 482, ఎస్సీ 483, బీసీబీ 490, ఈడబ్ల్యూఎస్ 499, ఎస్సీలో 103, బీసీడీలో 515, బీసీలో 520, ఎస్సీలో 529, బీసీబీలో 532. టోటల్గా ఇంకొక ఫ్రెండ్స్ ఒక పోస్ట్ మనకి ఎస్టీల గురించి రావచ్చు ఫ్రెండ్స్, అక్కడ మిస్ అయినట్టుంది. అది ఇవైతే మ్యాక్సిమం ఇవే మన మెరిట్ లిస్ట్లో ర్యాంక్స్ ఉంటాయి. ఏమైనా యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు, ఏమైనా ఎస్టీ కేటగిరీలకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి టోటల్గా మనకి ఎస్సీ కేటగిరీ, ఇది మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. ఈ 20లో వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 పోస్టులు మేల్కి వెళ్ళిపోయినాయి 33% రిజర్వేషన్ ప్రకారంగా. ఫస్ట్ 73 మార్క్స్తోనే ఫిమేల్ కేటగిరీ నుంచి 529 ర్యాంక్ అనేది ఎస్సీ కేటగిరీలో సీట్. 71 మార్క్స్ ఇన్ ఎస్సీ మేల్ 671, 70 మార్క్స్ ఇన్ ఎస్సీ మేల్ 716, 70 మార్క్స్ ఫిమేల్ 734, 70 మార్క్స్ మేల్ 750, 69 మేల్ 775, 69 మేల్ 821, 68 మేల్ 943, 68 మేల్ 966, 67 మేల్ 1004, 67 మేల్ 1026, 67 మేల్ 1043, 67 ఫిమేల్ 1048, 66 మేల్ 1093. ఇవన్నీ ఏంటంటే 66, 65, 66, 64 ఇవన్నీ మా ర్యాంక్స్ ఏదండి. మనకు వచ్చే 62 ఫిమేల్ కేటగిరీ 615 ర్యాంక్. ఇంకోటి 60 మార్క్స్ ఉన్నాయి ఫిమేల్కి 1958, ఇంకోటి 60 ఫిమేల్ 1988, 58 ఫిమేల్ 230, 2361, 58 ఫిమేల్ 2445, 56 ఫిమేల్ 2730, 56 ఫిమేల్ 2735. టోటల్ ఇవన్నీ ఎస్సీ కేటగిరీలో 28 పోస్ట్కి 28లో 33% రిజర్వేషన్ 9 వచ్చాయి.
నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బీసీడీలోకి మనకు బీసీడీలో మనకి ఏంటి అంటే టాప్ మార్క్ వచ్చేసి 73 వస్తుంది. లీస్ట్ మార్క్ వచ్చేసి మనకు ఫిమేల్కి అయితే 69 మార్క్స్. అంటే బీసీడీ కేటగిరీలో ఫుల్ కాంపిటీషన్ ఉంది. మనకు 73 మార్క్స్ హైయెస్ట్ వస్తుంది, లో 16 వస్తుంది. కానీ బీసీడీలో ఫీమేల్ ఫస్ట్ది ఫీమేల్కి వెళ్ళిపోయింది. సెకండ్ మేల్ వచ్చేసి 72, ర్యాంక్ 588, బీసీడీ 72, 558 మేల్. ఇది బీసీడీ 72, 588, బీసీ 77, 643. నేను చూసారు ఇక్కడ మనకు బీసీడీలో ఫీమేల్కి 70 మార్క్స్ స్టార్ట్ అయింది, 69th ఎండ్ అయిపోయింది. ఇవన్నీ అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసి బీసీసీలో మనకు మొత్తం 3 పోస్టులే ఉన్నాయి. 3 పోస్టులు మనకు ఫస్ట్ 201 ర్యాంక్ మేల్ ఫీమేల్కి 79 మార్క్స్ కట్ అయిపోయింది. ఇంకోటి 475 ర్యాంక్ మేల్ 73. అదే ఫీమేల్కి వచ్చేసరికి మనకు 61 మార్క్స్కి వచ్చేస్తుంది జాబ్, 55 మార్క్స్ కూడా జాబ్ వస్తుంది. 1745 ర్యాంక్ 2347. ఫీమేల్లో వచ్చేసి లీస్ట్ 55 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ మార్క్స్ మాత్రం 79. నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీఈలో మనకు లీస్ట్ మార్క్ వచ్చేసి 67 మార్క్స్. అంటే దీనిలో కూడా చాలా టఫ్ కాంపిటీషన్ వచ్చేసింది మన జోన్ 7 నుంచి వెళ్ళి. ఇక్కడ మనకు బీసీఈ టాప్ మార్క్ వచ్చేసి 72, 35 ర్యాంక్. ఇంకోటి 552 ర్యాంక్ వచ్చేసి 72 మార్క్స్. 676 ర్యాంక్ వచ్చి 71 మార్క్స్. ఫీమేల్కి వచ్చి 68 మార్క్స్. ఇంకోటి 71 మార్క్స్ 688 ర్యాంక్, ఇది 71 మార్క్స్. 714 ర్యాంక్ మేల్ 70 మార్క్స్. 889 ర్యాంక్ మేల్ 68. ఫీమేల్కి వచ్చి 932 ర్యాంక్ వచ్చిన అమ్మాయికి 68 మార్క్స్ వచ్చాయి. 1082 ర్యాంక్ వచ్చిన అమ్మాయి 50 మేల్, ఫీమేల్ 67 ర్యాంక్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బీసీఏలో మొత్తం మనకి ఎన్ని బీసీఏలో కూడా ఇది కూడా చాలా టఫ్ కాంబినేషన్ ఉంది. దీనిలో కూడా టాప్ మార్క్ వచ్చేసి 72, లోయెస్ట్ మార్క్ వచ్చేసి 63. ఇవి మార్క్స్ అండి. మనకు బీసీఏలో 72 నుంచి 71, 70, 69, 67. ఫీమేల్స్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. 71, 70, 69, 66, 65. లీస్ట్ మార్క్స్ వచ్చి 64 కూడా మనకు జాబ్స్ వచ్చి ఇవన్నీ జాబ్స్ వచ్చే ఛాన్స్ అండి. వీళ్ళకి కంపైల్ లిస్ట్లో ఇవన్నీ ర్యాంక్స్ అండి. చూసుకోండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ర్యాంక్ దాంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ లేకపోయినా ఉండొచ్చు, బట్ పర్ఫెక్ట్గా ఇదే ర్యాంక్ ఉండాలని రూల్ ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే నేను అనుకుంటున్నాను, నా గెస్సింగ్తోనే, నా ఐడియాతో, నాకున్న నాలెడ్జ్తోనే మీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ టోటల్గా బీసీఏ కేటగిరీలో టోటల్ మనకు 14 సీట్స్ ఉన్నాయి. దీనిలో మనకు ఫిమేల్లో లీస్ట్ మనకు వచ్చి 64. ఇదండి బీసీఏలో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్గా మనకు ఈడబ్ల్యూఎస్ టోటల్ మొత్తం 18 పోస్ట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ 87. ఇది కూడా టఫ్ కాంపిటీషనే. బట్ ఇక్కడ ఏంటి అంటే 47 మార్క్స్ వచ్చినా కూడా ఛాన్స్ ఉన్నాయి అనమాట. ల్యాబ్ టెక్నీషియన్ రీసెంట్గా మనకు ప్రొవిజనల్ లిస్ట్లో 47 మార్క్స్ అంటే వీటి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 47 మార్క్స్కి 47 మార్క్స్ ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే టాప్ మార్క్ వచ్చేసి ఫీమేల్ 72, మేల్ 68, 67, 63, మేల్ 63. ఇక్కడ చూడండి మేల్ నెక్స్ట్ 62 మార్క్స్. చూసారుగా ఫ్రెండ్స్, 48 మార్క్స్ వచ్చినా 47 మార్క్స్ వచ్చినా మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఏదైనా కేటగిరీ ఏదైనా ఉంది అంటే అది ఈడబ్ల్యూఎస్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్ ఇంకోటి వచ్చేసి ఎస్టీ కేటగిరీ. ఎస్టీలో కూడా మనకి ఇక్కడ ఏంటంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇలా మొత్తం మనకి ఏంటంటే 19 కేటగిరీ పోస్ట్ అనేది ఇవ్వడం జరిగింది జోన్ 7లోకి. ఇలా మనకి ఏంటంటే టాప్ 70 నుంచి మొదలెట్టుకుంటే లాస్ట్కి 53 కూడా జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఎస్టీలో కూడా మనకి ఏంటి అంటే 71 మార్క్స్, 71, 70. ఫీమేల్ ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫీమేల్ 70 మార్క్స్తో కట్టింది. సెకండ్ ఫీమేల్ వచ్చేసి 61. ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ వచ్చేసి 59, 54, 5, 55, 53. చూసారుగా టోటల్గా మనకు ఎస్టీలో 6 ఫీమేల్కి పోస్ట్ 33 పాయింట్ రిజర్వేషన్ ప్రకారంగా 6 పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో లాస్ట్కి 55 మార్క్స్ కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ మనకు ఎస్టీలో. అది ఈడబ్ల్యూఎస్లో ఏంటి అంటే 47 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక ఫైనల్గా మనకి ఏంటంటే బీసీబీ. ఈ బీసీబీలో మనకి ఏంటంటే టోటల్గా 16 పోస్టులు కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకు టఫ్ కాంపిటీషన్ ఉంది. దీంట్లో కూడా 72 మార్క్స్ స్టార్ట్ అవుతుంది క్యాస్ట్ వైజ్గా. 71 ఫీమేల్, ఒక ఫీమేల్కి 71. నెక్స్ట్ వచ్చి సెకండ్ ఫీమేల్ వచ్చి 68, థర్డ్ చూడండి 65, 59, 58. అంటే మనకు బీసీబీ వచ్చే వరకు 58 మార్క్స్కి మనకు జాబ్ వచ్చేది ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి కేటగిరీ వైజ్గా మనం చూసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్లో మాత్రం చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్లో మనకి ఎంత 47 మార్క్స్ ఛాన్స్ ఉంది. అదే ఎస్టీలో మనకి ఏంటి 53 మార్క్స్. అదే మనకు బీసీబీలో ఏంటి 58 కట్ అవుతుంది. ఫీమేల్కి
చాలా కాంపిటీషన్ తక్కువ ఉంది. ప్లస్ మాకు కూడా జాబ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ మీ రిజల్ట్స్ ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దీనిలో ఎవరైనా ఉంటే దీనికి దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.